హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మండీ చేసుకుందాము. ముందుగా చికెన్ని 1 అవర్ ముందు ఉప్పు నీటిలో నానబెట్టుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. పోపు కోసం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టమోటా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇవి కూడా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కడిగి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. వన్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, పసుపు. ఇలాగా కలుపుకోవాలి. ఫోర్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్ బాయిల్ అవ్వడానికి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ అయిన చికెన్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు బాయిల్ అయిన చికెన్లో 1 స్పూన్ ఆయిల్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం సాల్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ట్రేలో ఒక్కొక్క ముక్కని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ని ఇట్లా ముక్కల పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 అవర్ ముందు రైస్ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను చికెన్ దీంట్లో 4 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. 1 గ్లాస్ వాటర్ చికెన్ అవడానికి సరిపోతుంది. మిగిలిన 3 గ్లాస్ వాటర్ రైస్ కుక్ అవడానికి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్.
దీనికోసము పైన కింద బాయిల్ అయ్యేది ఇక్కడ చూడండి, పైన కింద సింబల్ ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టుకోవాలి. హీట్ వచ్చి 250 సెంటీమీటర్లు ఇది డిగ్రీస్ పెట్టుకోవాలి. ఇది వచ్చి ఆన్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆఫ్లో ఉంది ఇది. ఇది నేను ఆన్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఇది 40 మినిట్స్ కానీ 50 మినిట్స్ కానీ ఇది కుక్ అయిపోతుంది. పని లేదు ఫ్రెండ్స్, మామూలుగా రెడ్ కలర్ వస్తానే మనం చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మండి రెడీ అయ్యింది. ఓవెన్లోంచి తీసినాక ఇలా రెడ్ పీసెస్ చికెన్ ఎలా రెడ్గా అయిందో, ఎలా ఉందో చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.